హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. మన దగ్గర వాల్ డెకార్ టైల్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చాయండి. అన్ని సైజెస్‌లో కూడా మన దగ్గర అయితే అందుబాటులో వచ్చేసాయి. మీలో ఎవరైనా సరే కొత్తగా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకున్న, సోఫా బ్యాక్ సైడ్ కానివ్వండి, లేదంటే మీరు డూప్లెక్స్ హౌస్‌లో స్టెప్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా వాల్‌ని హైలైట్ చేయాలి అనుకుంటే, మన దగ్గర కంప్లీట్‌గా డెకరేటివ్ టైల్స్ అయితే అవైలబిలిటీ వచ్చేసిందండి. సో, మీరు చూస్తున్నారు కదా కంప్లీట్‌గా శాంపిల్స్ కూడా మనమైతే ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలండి. ఎందుకంటే సింగిల్ పీస్ అండి 4/6లో విడ్త్ అండ్ లెంత్ 4/6 అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో, దీన్ని క్యారీ చేయడం చాలా చాలా కష్టంగా అనిపించినా, సో, లుక్ పరంగా అయితే మాత్రం ఎటువంటి మనకి జాయింట్స్ లేకుండా మన హాల్‌లో కానివ్వండి, ఎక్కడ లుక్ అయితే చాలా బావుంటది. సో, మన వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. క్లాంప్ అయితే సెట్ అవ్వట్లేదండి. సో, మరి చేసిందేమీ లేక మనమైతే క్లాంప్‌ని కూడా కట్ చేయించి స్పాట్‌లో అయితే మనమైతే ఇన్‌స్టలేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్‌కి క్లియర్‌గా తెలియాలని చెప్పనేసి మనం పర్ఫెక్ట్‌గా డిస్‌ప్లే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఒకసారి దీని డీటెయిలింగ్ చూడండి. సో, బుద్ధుడి బొమ్మ దగ్గర నుంచి ప్రతిదీ కూడా క్రిస్టల్‌లో ఎంత హైలైట్ అయ్యి వచ్చిందండి. సో, ఇలాంటిది ఒక్క బొమ్మ మన హాల్‌లో ఉంటే మన ఇల్లంతా కూడా చాలా అందంగా ఉంటదండి. సో, ఈ రాధాకృష్ణ బొమ్మ అయితే నేను అసలు చెప్పలేనండి. చూడడానికి అంత కలర్‌ఫుల్‌గా, అంత బ్యూటిఫుల్‌గా ఉంది. సో, మీలో కూడా ఇలాంటి టైల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో, ఏమాత్రం